ఫోర్ అనేది ఒక మంచి కార్యక్రమం. ఎవరైనా రాత్రి రాత్రి కోటేశ్వరులు కాదు సార్. ఎవరైనా ఒక వ్యక్తికి సహాయం చేస్తే ఉన్నంతగా ఒకే రోజు ఆయన డబ్బులు సంపాదించడం కోటేశ్వరులు కాలేదు సార్. అది డే బై డే నిరంతర ప్రక్రియ. ఇన్ని సంవత్సరాల భారతదేశంలో పేదరికం లేని సమాజం నిర్మిద్దామని ఒక మంచి ఆలోచనతో ప్రీ-4 కార్యక్రమాన్ని 2047 విజన్ లో భాగంగా నారా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారు. ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చినప్పుడు ప్రజలు కానీ మనం కానీ రాజకీయ పార్టీలు కానీ ఈ రాజకీయాలకు అతీతంగా మనం దాన్ని స్వాగతించాలి. ఎందుకంటే ప్రభుత్వం అందరినీ కోటీశ్వర్లు చేయలేదు, ప్రభుత్వం అందరినీ ఆదుకోలేదు, ప్రభుత్వం అందరినీ అకామిడేట్ చేయలేదు. సొసైటీలో కొంతమంది వరకు మాత్రమే ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకోగలదు. మరి రిమైనింగ్ వాళ్ళ పరిస్థితి ఎలా అన్నప్పుడు తీసుకొచ్చిందే సార్ ఇది P4 అనేది. నేను చూస్తున్నాను ఇప్పుడు పెద్దలు చెప్తున్నారు, ఏం చెప్తున్నారంటే ఎవరు ఏం చేశారు ఏంటంటే గణాంకాలు కావాలన్నారు. మీరు P4 అనేది సపరేట్ ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ లో పోయి మీలో ఎవరైనా వైసీపీలో పేదలు ఉంటే మీరు అందులో రిజిస్ట్రేషన్ చేసుకోండి. డెఫినెట్ గా మీకు ప్రభుత్వం గుర్తించి ఏదో ఒక పెద్ద మనిషి ద్వారా మీకు సహాయం చేపించింది. ఈ P4 కార్యక్రమం అనేదండి ప్రభుత్వం డబ్బో మీ డబ్బో మా డబ్బో కాదు సార్. అది C4 ఫండ్, CSR ఫండ్ కానీ ఏదైనా పెద్దలు ఏదైనా డబ్బున్న వాళ్ళు ఎవరికైనా దానం చేయాలంటే వాళ్ళ డబ్బులు వృధా కానివ్వకుండా సార్ పలానా వ్యక్తికి పలాని యొక్క అవసరం ఉంది సార్ అని లగ్జరీని ప్రొవైడ్ చేసేది కాదు సార్ P4. బేసిక్స్ నెసిటీ ప్రొవైడ్ చేయడానికి మాత్రమే ఈ P4 అనే కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఆ తీసుకొచ్చిన భాగంగా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్ మీకు. ఇప్పుడు చల్లా రాజేంద్ర ప్రసాద్ గారు అని కాంటినెంటల్ కాఫీ ఎండి సార్. ఆయన మన ఏషియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాఫీ ఎక్స్పోర్టర్ సార్. ఆయన నాకు తెలిసి నేనే 2 కార్యక్రమాలకి దగ్గరుండి చూశాను సార్. ఆయన స్కూళ్ళు ఎస్పెషల్లీ గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి ఏ స్కూల్స్ అయితే బాగలేదు ఆ స్కూల్స్కి ఆయన సంపాదించిన సంపాదన నుంచి చిన్న పిల్లలకి సైకిల్ కొనిపెడుతున్నారు సార్. ఇలాంటి కంపెనీ కాదు సార్. హీరో కంపెనీ లాంటి ఏమీ కంపెనీలు ఏదైతే ఉన్నాయో సైకిల్లో దిగ్గజ కంపెనీలు, ఆ కంపెనీలతో మాట్లాడి స్కూల్స్ కి ఆయన ఫ్రీ సైకిల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు సార్. అది వాస్తవం. అది P4 లో కూడా ఒక భాగం. నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఆయన ఇనిషియేటివ్ గా తీసుకొని ఆయన సంపాదనలో కొంతవరకు ప్రజలకు ఖర్చు పెట్టాలి, ప్రజలు కూడా